అసలు మనం సువార్త ప్రకటించడానికి కారణమేమిటి అంటే, బైబిల్ ఒక పరమ సత్యాన్ని ప్రవచించింది, తెలియపరచింది. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను, ఘోష చెయ్యువారును హర్షించువారును పడిపోవుదురు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుస్తుంది. సమాజములోని అన్ని వర్గాల ప్రజలు పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు. పాతాళము అంటే అక్కడ అగ్నిజ్వాలలు ఉన్నవి, అది శిక్షాస్థలము, అది ఇంటర్మీడియట్ లాంటిది. గ్రాడ్యుయేషన్లో నువ్వు ఆర్ట్స్ తీసుకుంటావో, సైన్స్ గ్రాడ్యుయేటో, కామర్స్ గ్రాడ్యుయేటో, లా గ్రాడ్యుయేట్ ఏమవుతావో దానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కోర్స్ తీసుకోవాలి. ఇంజనీరు కావాలంటే మ్యాథ్స్ సైన్స్ గ్రూప్ తీసుకోవాలి. డాక్టరు కావాలనుకుంటే మొత్తం సైన్స్ గ్రూపే తీసుకోవాలి. అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్, ఆడిటర్ కావాలనుకుంటే కామర్స్ గ్రూప్ తీసుకోవాలి. మన ఫైనల్ గ్రాడ్యుయేషన్ మనకు ఏది కావాలో దానికి తగినటువంటి ఇంటర్మీడియట్ కోర్స్ మనం తీసుకోవాలి. అలాగే నరకాగ్ని గుండములో, అగ్నిగంధకముల సరస్సులో పడి యుగ యుగములు బయటికి రాలేకుండా యాతన పెట్టబడే భయంకరమైన గ్రాడ్యుయేషన్ ఒకటి ఉంది. దానికి ఇంటర్మీడియట్ ఏమిటంటే పాతాళము. ప్రభువైన యేసు రెండవసారి వచ్చిన తరువాత పాతాళములోని, మృతుల లోకములోని ఆత్మలను కూడా ఈ మృతుల లోకం న్యాయపీఠం ముందుకు, క్రీస్తు ధవళ సింహాసనం ముందుకు తెచ్చి అప్పగించేస్తుంది. ఆ తర్వాత ఈ కంపార్ట్మెంట్ అమాంతం దేవుడు అగ్నిగంధకాల సరస్సులో విసిరేస్తాడు. అగ్నిగంధకాల సరస్సు వేరు, పాతాళం వేరు. అగ్నిగంధకాల సరస్సు ఓపెన్ అయ్యేదాకా నిత్య తీర్పు ప్రజల మీద దేవుడు ప్రకటించేదాకా ఇంటర్మీడియట్ లాగా ఇందులో ఉంటారు, పాతాళములో. ఇప్పుడు ఎవడైనా రక్షణ పొందకుండా చచ్చిపోతే, దేవునితో సమాధాన పడకుండా చచ్చిపోతే 100% షూర్గా, గ్యారెంటీడ్గా వాడు పాతాళములో పడిపోతున్నాడు. పాతాళమైన అగ్ని, అగ్నిగంధకాల సరస్సు నరకమైన అది అగ్నే. కానీ పాతాళములో అసంపూర్ణ మానవుడుగా ఉంటాడు. అగ్నిగంధకముల సరస్సులో సంపూర్ణ మానవుడుగా ఉంటాడు. పాతాళంలో త్రిత్వముగా ఉండడు. దేవుడు మనిషిని త్రిత్వముగా చేశాడు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనబడే త్రిత్వముగా ఉన్నాడు గనక అదే పోలికలో శరీరము, ఆత్మ, ప్రాణము అనే త్రిత్వంగా మనుషులను చేశాడు. కానీ చచ్చిపోయినప్పుడు ఈ త్రిత్వంలో 3లో 1 మట్టి పాలై నశించిపోతుంది. ప్రాణము, ఆత్మ మాత్రమే మిగులుతాయి. అప్పుడు మనిషి త్రిత్వము కాదు, ద్వంద్వము, ట్రినిటీ కాదు, డ్యూయాలిటీ, యుగ యుగములు నిత్యత్వం అంతా దేవుడు మనిషిని అలాగా అసంపూర్ణంగా ఉంచడు. అది దేవునికి ఓటమి. వాడు పరలోకంలో ఉన్న, నరకాగ్ని గుండంలో ఉన్న అసంపూర్ణంగా ఉండకూడదు, ద్వంద్వముగా ఉండకూడదు. త్రిత్వముగా సృజింపబడినాడు. మరణ సమయములో ఒక భాగాన్ని పోగొట్టుకున్నాడు. మన్నైనది వెనుకటి వలనే మట్టికి చేరును,
ఆత్మదాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అక్కడ 2 పార్ట్సే ఉన్నాయి, ఆత్మ ప్రాణమే ఉన్నాయి. భక్తులకైనా భక్తిహీనులకైనా శరీరం పోతుంది, చనిపోయినప్పుడు 2 మిగులుతాయి. వాళ్ళు దేవునితో ఉన్న 2 భాగములుగా ఉన్న వాళ్ళే ఉంటారు. అగ్నిగుండంలో పడేసిన 2 భాగాలుగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఎప్పటికైనా ఎవరైనా అడిగారు అనుకోండి, వీళ్ళు ఎవరు ప్రభువా, పరలోకంలో వింత జీవులు ఉన్నారు, వీళ్ళెవరు అంటే వాళ్ళు మనుషులు బాబు. మనుషులంటే ఎవరు? బ్రహ్మాండానికి కేంద్రములో యజ్ఞవేదికగా మీరు సృష్టించిన ఆ భూగ్రహం మీద చేసినటువంటి ఆదాము హవ్వల పిల్లలేనా? అవును, వాళ్ళ పిల్లలే వీళ్ళు. మరి ఆదాము హవ్వలను దేవుని పోలికగా చేసావు కదా, ఆ పోలిక ఇప్పుడు లేదేమి? తండ్రి నీవు త్రిత్వానివి కదా, వీళ్ళు ద్వంద్వంగా ఉన్నారు. అంటే నా శత్రువైన అపవాది ఈ డ్యామేజ్ చేశాడు, నేను దాన్ని దిద్దుకోలేకపోయాను అని చెప్పుకోవాలి దేవుడు. ఏం తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నీవు త్రిత్వముగా మనిషిని సృష్టిస్తే శరీరానికి మరణాన్ని తెచ్చి సాతాను మనిషిలోని దైవ పోలికను డ్యామేజ్ చేసేసాడా? నువ్వు దాన్ని మళ్ళీ దిద్దుకోలేకపోయావా, సరి చేసుకోలేకపోయావా? ఇది నీకు ఓటమి కాదా? ఎంత అవమానం సర్వశక్తి గల దేవునికి. అందుకే దేవుడు నిర్ణయించాడు, యుగయుగాలు దేవునితో మహిమానంద ప్రపంచంలో ఉండే వాళ్ళకైనా సరే, యుగయుగాలు దేవునికి దూరంగా నరకాగ్నిగుండంలో ఉండే వాళ్ళకైనా సరే, వాళ్ళకైనా వీళ్ళకైనా శరీరాలు మళ్ళీ వాళ్లకు మహిమ శరీరాలుగా అక్షయ దేహాలుగా మార్చి ఇవ్వడం తథ్యము, తప్పనిసరి. భక్తులు దేవునితో ఉండటం కొరకైనా వాళ్ళకి శరీరం ఇవ్వాలి, భక్తిహీనులు అగ్నిగుండంలో కాలడం కొరకైనా వాళ్ళకు శరీరం ఇవ్వాలి. నరకంలో అగ్ని ఉంటుంది, అయితే ఆత్మను అగ్ని కాల్చదు అంటాడు భగవద్గీతలో. ఆత్మ అనేది అగ్నికి కాలదు, నీట నానదు అంటాడు. అంటే ఈ భూలోకపు అగ్ని మానవాత్మను కాల్చదు నిజమే, కానీ ఆత్మను కూడా కాల్చగలిగిన అగ్ని ఇంకో లోకంలో ఉంది, అదే పాతాళము, తర్వాత అగ్నిగంధకముల సరస్సు. ఈ లోకపు అగ్ని మానవాత్మను కాల్చదు, కానీ ఆత్మను కూడా కాల్చగల అగ్ని ఒక చోట ఉన్నది, దాని పేరే నరకం. ప్రియులారా,